జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పవిత్ర అమర్నాథ్ యాత్రకు ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. యాత్రలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్కి చెందిన ఐఎస్ఐ కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖాల్సా సహకారంతో ఐఎస్ఐ ఈ కుట్రకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. తీర్థయాత్ర సమయంలో సామాన్య పౌరులే టార్గెట్ గా దాడికి ప్లాన్ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఏం చేసిండ్రు సామాన్య పౌరులు? ఇంత శత్రుత్వం ఏంటో అర్థం కావట్లే. పంజాబ్ గ్యాంగ్స్టర్లు, రాడికల్ గ్రూపులు, ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపినట్లు నిఘా వర్గాల సమాచారం. పంజాబ్, ఢిల్లీలోని బీజేపీ నాయకులు, హిందూ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్ఐ ప్రణాళిక రచించినట్లు సదర్ వర్గాలు హెచ్చరించాయి. ఇదిలా ఉంటే దేశంలో విధ్వంసం సృష్టించడానికి జమ్మూ కాశ్మీర్లోకి 7 ఉగ్రవాదులు చొరబడినట్టు ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పఠాన్ కోట సమీపంలోని ఓ గ్రామంలో అధునాతన ఆయుధాలతో అనుమానిత ఉగ్రవాదుల కదలికలను నిఘా వర్గాలు గుర్తించాయి. అలాగే జమ్మూ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా భద్రతా బలగాలపై జరుగుతున్న దాడుల వెనుక పాకిస్తాన్ కుట్ర ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతంలో విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మరోవైపు ఉగ్రకుట్ర హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన భారత బలగాలు అమర్నాథ్ యాత్రకు మరింత పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. తినడానికి తిండి లేదు, దేశంలో స్థిరత్వం లేదు, నమ్మి ఓటేసిన పౌరులకు న్యాయం చేయడం చేతకాదు. అసలు ఆ దేశంలో పరిపాలన ఉందా, ఏం జరుగుతోందో అర్థం కాదు. కానీ ఉగ్రవాదులకు సహాయం చేసి భారత్లో ఒక సాధారణ పౌరుల మీద, సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళ మీదే ధ్యేయంగా దాడులు చేయడానికి మాత్రం వీళ్ళకు పైసలు వస్తాయి, ఆలోచనలు వస్తాయి, సమయం దొరుకుద్ది. సిగ్గుపడాలి. నిన్ను నమ్మి ఓటేసిన పౌరులను కాపాడలేటం చేతగాకపోగా పరాయి దేశంలో పౌరులను కాలరాయాలి అని చూస్తున్న పాకిస్తాన్ ఆలోచనలకు, పాకిస్తాన్లో ఈ కుట్రలు చేస్తున్న ప్రతి ఒక్కరూ సిగ్గుపడాలి. అలాంటి కుట్రలను ఎప్పటికప్పుడు తెలుసుకొని భారతదేశంలో ఎలాంటి ఒడిదొడుకులు జరగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలు కానీ, బలగాలు, జవాన్లు చేస్తున్న కృషికి కానీ అభినందించాలి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి. మీ చుట్టుపక్కల ఎవరైనా సరే అనుమానాస్పదంగా కనిపించినా, కొత్త వ్యక్తులు తారసపడినా, వాళ్ళు ఏదైనా సరే కొంత అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారు అనిపించినా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఒక భారత పౌరులుగా ఇది మనందరి కర్తవ్యం. ఏదేమైనా కానీ మరొక్కసారి జై జవాన్ అనాల్సిందే. ఈరోజు వాళ్ళు లేకపోతే మనం ఇంత సంతోషంగా ఉండేవాళ్ళమే కాదు. ఖచ్చితంగా ఒక కుట్ర చేస్తున్నారు అని తెలిసినప్పుడు అమ్మో ఆ కుట్ర దగ్గరికి వెళ్తే మన ప్రాణాలు పోతాయేమో అని ఆలోచించకుండా, మా ప్రాణాలు పోయినా పర్లేదు, అక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి ముప్పు వాటిల్లకూడదు అని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలకు నిజంగా శిరస్సు వంచి నమస్కారం చేసిన తప్పులేదు. అండ్ కేంద్ర ప్రభుత్వం వీటి మీద అప్రమత్తమయ్యి పాకిస్తాన్కి మళ్ళీ ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటి బుద్ధి చెప్పాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.